ఎంఎన్సీ ఆఫర్ లెటర్స్ నమ్మొద్దు అన్ని కాదు కొన్ని. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆఫర్ లెటర్ ఇస్తారు, కాలేజ్ క్యాంపస్లో వస్తారు, లేకపోతే ఇంటర్వ్యూ జరుగుతుంది, ఆ క్యాంపస్లో మీకు 3.6 lakhs ఎల్పిఏ అండ్ లేకపోతే ఒక 4.5 lakhs ఎల్పిఏ, లేకపోతే 5 lakhs ఎల్పిఏ, లేకపోతే 7 lakhs ఎల్పిఏ. సో మీరు ఆఫర్ లెటర్ వచ్చేసింది, ఇంక జాబ్ వచ్చేసినట్టే అనుకుంటే పొరపాటే. చాలా మందికి గత 3-4 సంవత్సరాల నుంచి మనం చూస్తా ఉన్నాం, 2022 నుంచి ఇదే తంతు జరుగుతాం. 2022లో వెరైటీ స్టార్ట్ అయింది ఇలాంటి డిఫరెంట్ థింగ్స్. ఏం చేస్తున్నారంటే ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు, ఆఫర్ లెటర్ రిలీజ్ చేసి వాళ్ళని రిజర్వ్ లో పెట్టుకుంటారు, తీసుకుంటాము, కానీ జాయినింగ్ లెటర్ అనేది ఇవ్వరు. ఎన్ని రోజులు ఈ జాయినింగ్ లెటర్ ఇవ్వరు, తర్వాత ఇస్తారు, 2 నెలలు 1 నెలలో ఇస్తాము, 2 నెలల్లో ఇస్తాము, 3 నెలల్లో ఇస్తాం, పోతుంది. 2 నెలలు పోద్ది, 3 నెలలు పోద్ది, 4 నెలలు పోద్ది, 6 నెలలు పోద్ది, సంవత్సరం పోద్ది. ఆ తర్వాత ఆఫర్ లెటర్ కొంతమంది ఏమంటారు, ఆఫర్ లెటర్ రివోక్ చేస్తున్నాం, కొంతమందికి ఈమెయిల్స్ పంపిస్తారు, ఇంకొంతమందికి సరే జాయిన్ అవ్వండి అని చెప్పి జాయిన్ అయ్యే ముందు కొన్ని టెస్టులు పెడతామని చెప్పి అక్కడ కొంతమందిని వెనక్కి పంపించేస్తారు. సరే ట్రైనింగ్ అని పిలిచి అక్కడ లే ఆఫ్స్ అని చెప్పి మీరు ఎగ్జామ్స్ పెట్టి, అసైన్మెంట్స్ పెట్టి, టెస్టులు పెట్టి మీరు టెస్టులు క్వాలిఫై కాలేరు, యువర్ అన్ఫిట్ అని చెప్పి అక్కడ కూడా మళ్ళీ ఇంటికి పంపించే ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. సో అందుకనే ఎస్పెషల్లీ ఫ్రెషర్స్కి ఎంఎన్సీ ఆఫర్ లెటర్స్ నమ్మొద్దు, చాలా చెప్తా ఉన్నాం, చూస్తూనే ఉన్నాం, మనం కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి, అన్నీ కాదు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, జాయినింగ్ లెటర్ అయి జాయిన్ అయినాక కూడా మళ్ళీ మనకి అసైన్మెంట్స్ అనేవి ఉంటాయి. మళ్ళీ అసైన్మెంట్స్ అయ్యి ప్రాజెక్ట్ మనకు అలొకేట్ అయ్యి ప్రాజెక్ట్లో మనం వర్క్ చేసేదాకా కూడా గ్యారంటీ వారంటీ లేని గాలిలో దీపాలు అయిపోతున్నాయి ఎంఎన్సీలో ఉద్యోగాలు. సో ప్లీజ్ దయచేసి మీరు ఆఫర్ లెటర్ వచ్చేసింది, నా జాబ్ వచ్చేసింది అందరికి చెప్పుకోవద్దు. సో డెఫినెట్లీ మీకు జాబ్ ఎప్పుడైతే దీనికి సంబంధించి డిస్టర్బెన్స్ జరుగుతుందో రిలేటివ్స్ రెడీగా ఉంటారు, కామెడీ చేస్తున్నారు రైడర్. ఓకే, మన ముందు ఏమనకపోయినా మన పక్కకు పోయి నవ్వుకుంటూ ఉంటారు అనమాట. ఒకటే సింపుల్ థింగ్ ఏంటి అంటే, మీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీ తల్లిదండ్రులు షేర్ చేసుకోను, కానీ అందరితో షేర్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. పైపెచ్చు నవ్వుకోవడం తప్ప అంతకు మించి ఉపయోగం ఏం లేదు. సో బెటర్, నిజంగా మీ వెల్ విషర్ అయితే మీరు డెఫినెట్లీ యూ కెన్ షేర్. ఇది ఒకసారి ఆలోచించండి, ఎంఎన్సీ ఆఫర్ లెటర్స్ని అయితే నమ్మద్దు.